తెలుసు. జాన్సన్ ఎవరు? రాక్స్ లైఫ్ లో విలన్ రావాడు. ఏమైంది? వీడియో చేసిండు కదా మత్తు వదలరా అని, అది వాడికి దొరుకుతుంది పెళ్ళాయి. అంటే అది నువ్వేనరా? అంటే నేను కాదు, నాలానే కరెక్ట్ గా చెప్పా. వాడిని కట్టేసావు కదా. అరే వాడిని ఒకరోజు ఉంచుకోరా ప్లీజ్, ఎందుకంటే వాడు బయటకు వచ్చినట్టే ఆ వీడియో ఇక్కడ నేను పెట్టేస్తే నా పెళ్ళి ఆగిపోతారా ప్లీజ్. చంద్రబాయ్ నేను చూసుకోను. ప్లీజ్ రా, స్టెఫిక్ తెలిసిందంటే నేను అవుట్ రా, పెళ్ళి ఆగిపోతుంది బే. రే వీడు ఆల్రెడీ సగం చచ్చిపోయిండు, ప్లీజ్ కోఆపరేట్. సర్లే ఉంచుకుంటా. సారీరా, ఒక్క 2 రోజులు ఒక్కబట్టు, ఆ తర్వాత కట్లిప్పేస్తాం. సాయిబాబా ఏం అర్థం కావట్లేదు. రే వాడిని త్వరగా వచ్చి తీసుకెళ్ళండి. నా రూమ్ లో ఇలాంటి కుదరు. తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అరే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదురా, ప్రామిస్. అరే ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి రా. కేర్ఫుల్? తాగి బండి నడిపినారా? యాక్టింగ్ రాది. నేను నమ్మను. యాక్టింగ్ రాది, అస్సలు నమ్మను. ఫస్ట్ నేను కూడా నమ్మలేదు, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రస్ట్ బ్రో. ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది. ఏంటో జరిగింది, జరిగిందని డీసెంట్ గా మాట్లాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిద్దాం. పాప కూడా ఫోన్ ఎత్తలేట్రా. బాధపోదాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్. పోలీసులు సైబర్ రక్షక్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఎన్నో ఫౌండేషన్స్ తో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల భద్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చేలా అందరూ పనిచేయాలని డీజీపీ సూచించారు. ప్రజలు ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. రే దిగు, కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ అవసరం మారా, ఎందుకంటే మళ్ళీ అఫీషియల్ గా రాస్తారు కదా. పోలీసు వాళ్ళు మన ఫ్రెండ్స్ లాగరా, నేను రాస్తా అఫీషియల్ కంప్లైంట్. ఓకే దిగు. పర్సనల్ వీడియో అని చెప్దామా, లేకుంటే అది సినిమా క్లిప్ నుంచి ఏమైనా లీక్ అయిందని చెప్దాం, ఏమంటావు? అంచోళ్ళారా గుడ్. ఎట్లా చెప్తున్నావురా ఈ సిచ్యువేషన్ లో కూడా గుడ్ గుడ్ అని? ఏంటి పెళ్ళా? అవునరా, అనుకున్నానరా. చాలా రోజుల తర్వాత ఏ ఫ్రెండ్ కాల్ చేసినా డైరెక్ట్ గా వచ్చి కలిసినా కన్ఫర్మ్ గా అది పెళ్లేరా. లాస్ట్ 5 years నేను బ్రతుకున్నానా లేదా అని ఒక్కసారైనా అడిగారా మీరు? చీచి అట్లంత ఏం కాదు. ఏంటి అట్లా అంత ఏం కాదురా. రే నువ్వు అయినా ఎంతసేపు పడుకుంటావు? లే ఇంకా లే. నేను పడుకోలేదురా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. గంట నిద్రపోతే 63 క్యాలరీస్ బర్న్ చేస్తాను తెలుసారా మీకు? గూగుల్ చేయి బ్రో. ఒక ప్రాబ్లం రా. ఏం ప్రాబ్లం? నేను ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఎవరికి చెప్పాలని ప్రామిస్ చేయను ఫస్ట్ ప్లీజ్. నీకు మాత్రం. నువ్వు ఇంకా ఏం చెప్పలేదు కదరా, ఇంకా ఏం చెప్పాలని ప్రామిస్ చేయాలి? బేసిక్ గా నేను మంచిగా. ఇందుకేరా నీ షో టీఆర్పీలు వస్తలేవు. చెప్పిందే మళ్ళా చెప్పుకుంటూ పోయి ఆడియన్స్ అందరు పోయి పంటారు వీళ్ళ లెక్క. రే నువ్వు ఇది చూడరా, ఈ వీడియో చూడు. నీకు చెప్పొచ్చిందా? నీకు చెప్పొచ్చిందా? మంచోడ్రా, మా ఫ్యామిలీ మంచిది. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు, నువ్వు ఈ వీడియో చూడరా. రే ఇంట్లో ప్రాబ్లం ఏముందిరా? ఓ అమ్మాయి తెలిసిన అమ్మాయి సైట్ ని హ్యాక్ చేసి వీడియో తీశారు అంతేనా? నువ్వు ఆ వీడియోలో అబ్బాయిని చూడలేదా? ఇలాంటి వీడియోలో అబ్బాయిని అసలు చూడండిరా. ఈ ఒక్కసారికి అబ్బాయిని చూడరా. అన్యాయం ఉందిరా ఇది. ఏ జెండర్ ఈక్వాలిటీ అంటే ఇట్లుండొద్దు, ఇట్లా కూడా ఉండొద్దు, ఇట్లుండాలి. అమ్మాయిని వేరులాగా అబ్బాయిని వేరులాగా వేరు చేసి చూడకండి రా ప్లీజ్. ఆ వీడియో రిమూవ్ చేయొచ్చా ప్లీజ్? చెయ్యలేదంటూ అసలు ఏం లేదురా, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. హలో స్విగ్గీ వచ్చేసారా? ఇంకెందుకురా, ఇది కూడా పండుకొనే తినాల్సింది.
ఒకడింకేనా రేయ్ ఒకటేరా. నాకు చాలా ఉన్నాయా? ఇదిగో 2-3 లింక్స్ ఉన్నాయి. కాపీ అయ్యారా? సోర్స్ తీసేస్తే చాలు మొత్తం పోద్ది. పోయిందిరా. స్టెఫిక్ తెలిస్తే నేను అవుట్రా. ఇంకెవరైనా చూస్తే పెళ్ళ అయిపోతారా? చూసిన వాళ్ళందరూ నవ్వుతారా? మళ్ళా స్టార్ట్ పెట్టిండ్రా ఈడు. నా కొడుకు గాని పుడితే నా వంశం మొత్తం నాశనం రా. అరే నాకు డౌట్, పుట్టబోయేది కొడుకని నీకు ఎట్లా తెలుసా? తెలియదు గానీ అదే ఏరియా అని తెలుసు. పోయి అక్కడ ఇల్లెక్కడ అడుగుదాం రా. ఈ ఎండలో అక్కడికి పోయి ఇల్లెక్కడా అని అడుగుతావా? నేను రా. ఎండ అరే ఎండలేదు ఏం లేదు ప్లీజ్ రా. చంపుతున్నాడు రా బ్లాక్ క్యాట్. బ్లాక్ క్యాట్ ఎవరు రా? బ్లాక్ క్యాట్ అని ఒక డేంజరస్ హ్యాకర్ రా. వాడికి నాకు ఎప్పుడు చూసినా గొడవలే. వాడు నన్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు, నేను వాడిని హ్యాక్ చేశా. ఇట్స్ అ వార్ మామా. నెక్స్ట్ ఏంట్రా? వద్దా? రే ఇది ఇంకా ఎంతసేపు అవుతుందిరా? 1-2 hours రా. అంత లోపల మనం ఐడి ప్లేస్కి వెళ్ళిపోదాం. ఏమంటావు? ఎండాగుంది, నేను రాను. నాకు మండుతుంది ఇక్కడ. ఎంత దూరం? గంట అవుతుంది. సరే పద. మీరు పోండి, నేను అప్డేట్ చేస్తా. ఓకే. ఎవరు కావాలి? మీరెవరు? దట్స్ మా అక్కరా. అక్క వీడు టాము అక్క. అక్క రాక్స్ అక్క. మై కాలేజ్ ఫ్రెండ్స్. అది లాస్ట్ సిగరెట్ అక్క. వీడికి రేపు పెళ్లి. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రేపు పెళ్లి పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారు? అది పెళ్లికి ఇన్విటేషన్ ఇద్దామనేసి. ఇదిగో. ఓ ఇదిగోండి. నైస్. తప్పకుండా రావాలి. జరిగితే షో తప్పకుండా వస్తాను. మీరేం చేస్తుంటారు? ఐ టీచ్ మ్యాథ్ అట్ ప్రిన్స్ స్కూల్. ఓ రే కీస్ ఎక్కడ పెట్టావు? అక్క బండి నాకు కావాలక్క. నేను హాస్పిటల్ వెళ్ళాలరా. మీకేమన్నా అయిందా? మీకు కొంచెం అధిక ప్రసంగం అనుకుంటా. మీరు కొంచెం స్ట్రిక్ట్ టీచర్ టైప్ అనుకుంటా. ఏమైందనే కదా అడిగాను. నా స్టూడెంట్ ఒంట్లో బాలేదు. స్టూడెంట్ కి ఒంట్లో బాగాలేకపోతే పోయి పలకరించే టీచర్ టైపా? నాకైతే మా టీచర్ వాళ్ళే ఒంట్లో బాగుండదు. ఐ హేట్ మై మ్యాథ్స్ టీచర్. రే కీస్ ఎక్కడ్రా? ఇదేనా? హలో. యా నా కార్ బ్రేక్ డౌన్ అయింది, నేను వేరే కార్లో వస్తున్నాను. ఐ నో ఐమ్ కమింగ్, వస్తున్నాను. రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి బయలుదేరారు? అది ఫ్రెండ్ కి ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి. బా పెళ్లి లాస్ట్ మినిట్ వరకు కూడా ఇన్విటేషన్ ఇచ్చేట్టున్నారుగా. అచ్చా, అంటే అది వాడు క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఏడి, అందుకనే వాడికి ఇది ఇద్దామని. రాక్స్ ఒక సినిమాలో యాక్ట్ చేశాడు తెలుసా? రియలీ? సినిమా పేరేంటి? లేదు అదంతే. అది మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా, అది కదా. కంగ్రాట్స్. రిలీజ్ ఎప్పుడు? ఇంచుమించు రిలీజ్ అయినట్టే. హలో సార్, సర్జరీ కోసం 9 lakhs కావాలి. మీరేమైనా డొనేట్ చేయగలరా? డొనేషన్? ఇక్కడ డొనేషన్స్ ఎవడిగాడు? ఫోన్ బేటా. అమ్మా ఎన్నిసార్లు చేస్తారా ఫోన్లు? డొనేషన్ అనుకుంటా. ఉంటే ఇవ్వచ్చు కదా. ఇవ్వలేను. ఎక్స్క్యూజ్ మీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అక్కడ ఎవరికో సర్జరీకి 9 lakhs కావాలంట. అంటే 9 lakhs ఉంటేనే అక్కడ పని జరుగుతుంది. నేను మా అంటే 1000-2000 ఇస్తా. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది దగ్గర 1000 కలెక్ట్ చేసుకుని అది ఎప్పటికైతుంది? ఎప్పుడు డబ్బులు ఇస్తాడో, ఎప్పుడు సర్జరీ అవుతుంది? ఇంతలా ఆయన ప్రాణాలు పోతే? డోంట్ జస్ట్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్. డూ వాట్ ఈస్ నెసరీ, వాట్ ఈస్ రిక్వైర్డ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. హలో చెప్పరా. అరే ఒక చిన్న తప్పు జరిగిపోయిందిరా. ఏమైందిరా? జాన్సన్ గారికి వీడియో గురించి తెలిసిపోయిందిరా. ఏమంటున్నావురా? ఏం జరిగింది? నేను స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళాను రా. వాడు అక్కడుంటే నాకు సిగ్గు బిడియం కదరా, అందుకే వాడిని బయట పెట్టి స్నానం చేసేద్దాం అనుకున్నాను. ఆ గ్యాప్ లో జరగదు. సారీ ఎందుకురా,
తీసుకోపో నీ అబ్బారే నా లైఫ్ రా గేమ్స్ ఆడుకోకరా ప్లీజ్ ఆడిని కొంచెంసేపు ఎక్కడ దాచిపెట్టరా ప్లీజ్. అలాగేరా. ఏమైందిరా? జాన్సన్ కి వీడియో గురించి తెలిసిపోయిందంట. జాన్సన్ కి వీడియో గురించి తెలిసిపోయిందా? ఏం వీడియో? నథింగ్. అది అది వుడ్ బీకి తాగనని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు వీడు తాగిన ఒక వీడియో బయటకు వచ్చేసింది. అది డిలీట్ చేద్దామని పాప హెల్ప్ తోటి. అంటే ఇదంతా ఆవిడకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాకు. సో బట్ నిజాన్ని దాచడం తప్పు కదా. ఏదేమైనా ఆమె దగ్గర ఏది దాచకుండా నిజం చెప్పండి, అదే కరెక్ట్. అబద్ధం చెప్పడం తప్పు, నిజం దాచడం తప్పేం కాదే. రెండు ఒకటే. అరే, మీరు టీచర్ లెక్క తప్పులు చెప్తున్నారు. ద థింగ్ ఈస్, అబద్ధం చెప్పడం, నిజం దాచడం. నిజం దాచడం అబద్ధం చెప్పడం ఎట్లయితది? అంతా ఒకటే. అబ్సల్యూట్ చీటింగ్. ఓకే, చీటింగ్ అంత పెద్ద వర్డ్స్ ఎందుకులేండి. చీటింగ్ ఏం కాదు. చీటింగ్ ఏ. ఐ నో దట్ ఫీలింగ్. హౌ డు యు నో? బికాస్ ఐ వాస్ చీటెడ్ బై మై హస్బెండ్. ఇట్ వాజంట్ ఫీలింగ్ రైట్. ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది. ఫోన్ చెక్ చేసి చూస్తే ఏం లేదు. వందవేలు ఉన్నా. అంత లేదు గాని కరెక్ట్ గా ఎక్కడున్నావో చెప్పు. ఒక గంట 1 hour లో వచ్చేస్తా. ఎక్కడున్నావని అడిగాను, ఎంత టైంకి వస్తావని అడగలేదు. రేయ్, నువ్వు సూట్ ట్రయల్ కూడా వెళ్ళలేదు. ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావో చెప్పు. అది బ్యాచిలర్స్ పార్టీలు ఉన్నా. తూ, దిమాక్ ఉందారా నీకు? రేపు పెళ్లి పెట్టుకుని బ్యాచిలర్ పార్టీ అవసరమా నీకు? అది ఫ్రెండ్స్. తాగుతావరా నువ్వు? యూజ్లెస్ ఫెలో. ఇలా ఇవ్వండి. రేయ్, నీకోసమే కదరా 10 మెట్లు దిగి ఈ పెళ్లికి ఒప్పుకున్నాము. ఎందుకురా ఆఖరి నిమిషంలో ఇలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు? మీ నాన్న హార్ట్ పేషెంట్ అని నీకు తెలీదా? టెన్షన్ అయితే ప్రాబ్లం రా. వెంటనే ఇంటికి రా. అది పార్టీలో. తొందరగా రారా. వచ్చే ముందు ఒక విషయం అడుగుతున్నాం. నీకు పుట్టబోయే పిల్లలకి ఎవరి పేరు పెడుతున్నావు? మన పేరా వాళ్ళ పేరా? వీడి దగ్గర కూడా ఫోన్ మాట్లాడాలంట. ఏడుపొస్తే ఏడ్చారా? మొగోళ్ళు ఏడుస్తే అవమానం ఏం లేదు. ఏడ్చే. డస్ట్ డస్ట్.